ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపు అంటే జూన్ 24వ తారీఖు మంగళవారము కృష్ణ అంగారక చతుర్దశి, మహాశక్తివంతమైనటువంటి రోజన్నమాట. రేపు ఏ మాసంలో అయినా కృష్ణపక్షంలో మంగళవారం రోజు చతుర్దశి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అని పిలుస్తారు. మహాశక్తివంతమైనటువంటి రోజన్నమాట రేపు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ఎంత ప్రయత్నించినా వివాహం కానటువంటి వాళ్ళు, సంతానము లేనటువంటి వాళ్ళు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు రేపు ఇప్పుడు నేను చెప్పే విధంగా చేసినట్లయితే ఆర్థిక సమస్యలు, అదేవిధంగా రోగబాధలు తొలగిపోతాయి. వివాహం కానటువంటి వాళ్లకు అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్లకు సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. ఇంతకీ రేపు ఏం చేయాలి? ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని, చక్కగా తడిబట్ట పెట్టుకొని, ఇంటి ముందర అలికి ముగ్గు పెట్టుకోండి, లేదా కళ్ళాబి చెల్లి ముగ్గు పెట్టుకోండి. ఆ తర్వాత పవిత్రంగా స్నానం చేయాలి. మీ దగ్గరలో నది ఉంటే నదిలో స్నానం చేయండి, సముద్రం ఉంటే సముద్రంలో స్నానం చేయండి. ఇవేవీ లేదనుకోండి, ఇంట్లోనే చక్కగా బకెట్లో నీళ్లు తీసుకొని కాస్త గోమూత్రాన్ని ఆ నీళ్లలో కలుపుకొని చక్కగా తలస్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఎర్ర రంగు వస్త్రాలని ధరించాలి. కుజుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి స్త్రీలైతే ఎరుపు రంగులో ఉన్నటువంటి చీరను, రవికను ధరించండి. పురుషులైతే ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించండి. ఆ తర్వాత మీ సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి. పూజ గదిలోకి వెళ్ళి ఒక పీట మీద కూర్చొని చక్కగా ఫోటోలంతా కూడా తుడుచుకొని బొట్లు పెట్టండి. మీ ఇంట్లో గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోకి చక్కగా పూజ చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో లేదా విగ్రహం ఉంటే ఆ విగ్రహానికైనా మీరు పూజ చేసుకోవచ్చు. లేదా నాగ పడగ ఉంటే ఆ పడగనే సుబ్రహ్మణ్య స్వామిగా భావించి పూజ చేయండి. అది కూడా లేకపోతే ఒక దీపం తీసుకోండి. ఆ దీపంలో 6 ఒత్తులు వేయండి. ఆ 6 ఒత్తుల్ని కూడా వెలిగించండి. అంటే 6 దీపాల్లా వెలుగుతూ ఉండాలన్నమాట. 6 ఒత్తుల్ని కలిపి ఒకేసారి వెలిగించడం కాదు, 6 ఒత్తులు వెలుగుతూ ఉండాలి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షణ్ముఖుడు అని పేరు అన్నమాట. 6 తలలు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. కాబట్టి ఆ 6 జ్యోతుల్నే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భావించండి. భావించి చక్కగా ఆ దీపానికి గంధము, కుంకుమ బొట్లు పెట్టి, అక్షతలు సమర్పించి, ఎర్ర రంగు పుష్పాలను సమర్పించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. శ్రీ గాంగేయం వహ్ని గర్భం శరవణ జనితం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మస్యం స్కందదేవం గుహమమల గుణం రుద్రే తేజస్వరూపం సేనాస్యం తారకగ్నం గురుమనలపతిం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యమయూరధ్వజరథ సహితం దేవదేవం నమామి. శరవణ భవాయ నమః అని సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కూడా చదువుకోండి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాలా పెద్దది గురువు గారు, మేము చదవలేము అంటే రుణ విమోచన అంగారక మంత్రాన్నైనా చదువుకోండి. అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మామశేష రుణమాశు విమోచయ ఏవం కృతేన సందేహో రుణం హిత్వా ధనీ భవేత్ మహతీం శ్రియమాప్నోతి హ్యాపరో ధనధో యథా. ఇలా అంగారకుడికి కూడా నమస్కారం చేసుకోండి. మీ సమస్య ఏముందో అది ఆ భగవంతుడికి చెప్పుకోండి. అప్పులతో బాధపడుతున్నటువంటి వారు, స్వామి తొందరలోనే మా అప్పులన్నీ తీరిపోవాలి, నీ అనుగ్రహం మాకు కలిగే విధంగా కరుణించు తండ్రి అని స్వామికి దండం పెట్టుకోండి. లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, స్వామి పలానా జబ్బు చేత మేము విపరీతంగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము, దయచేసి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని స్వామికి దండం పెట్టుకోండి. వివాహం కానటువంటి వాళ్ళు, స్వామి తొందరలోనే
మాకు ఏ కుజదోషం ఉన్నా ఏ సర్పదోషం ఉన్నా అవి తొలగిపోయి వివాహం కావాలి అని దండం పెట్టుకోండి. సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కలగాలని దండం పెట్టుకోండి. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతో ఆ స్వామిని పూజించండి. ధూపం అంటే అగరబత్తీలు వెలిగించుకొని చక్కగా పూజ చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాత్రమే కాదు, మీ పూజ గదిలో ఉన్నటువంటి గణపతికి, పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీనారాయణులకు పూజ చేయవచ్చు. ఆ తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే చెలిమిడి, పానకము, వడపప్పు పెట్టండి. లేకపోతే దానిమ్మ పండు, ఎర్ర రంగులో ఉన్నటువంటి ఆపిల్ పండు, ఎరుపు రంగులో ఉన్నటువంటి దానిమ్మ పండు, ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆపిల్ పండు నైవేద్యం చేయవచ్చు. ఎర్రని మందారం పూలు, ఎర్రని గులాబీలతో పూజ చేసినట్లయితే తొందరగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహము కలుగుతుంది, అంగారకుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ తర్వాత కర్పూరం వెలిగించుకొని హారతి చేసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాలని సాధ్యమైనంత వరకు 9 సార్లు కావచ్చు, 5 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తుతిని, అదేవిధంగా అంగారకుడి యొక్క మంత్రాన్ని చదువుకోండి. ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ గోత్రనామాలతో పూజ జరిపించుకొని అక్కడ 6 ఒత్తులు వేసి దీపం వెలిగించి రండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు శం శరవణ భవాయ నమః అనేటువంటి మంత్రాన్ని చెప్పుకొని 6 ప్రదక్షిణలు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గరలో లేదు గురువు గారు అనేటువంటి వాళ్ళు నాగ ప్రతిష్ఠ చేసి ఉంటారు కదా, అక్కడికైనా వెళ్ళి చక్కగా ఆ నాగులను కడిగి చక్కగా పసుపు కుంకుమ పూలతో పూజ చేసి చక్కగా 6 ప్రదక్షిణలు చేసి చక్కగా అక్కడ చెలిమిడి, పానకము, వడపప్పు నైవేద్యం చేసినట్లయితే కూడా సర్పదోషాలు, కుజదోషాలు తొలగిపోతాయి. మీకు సంకల్ప సిద్ధి కలుగుతుంది, రుణు బాధలు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, శీఘ్రంగా వివాహం కలుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది. నమ్మకంతో చేయండి. నమ్మకం లేకుండా ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. భగవంతుడి మీద నమ్మకంతో మనం పూజ చేసినట్లయితే భగవంతుడు అనుగ్రహిస్తాడు. కనెక్ట్ అయి పూజ చేయాలన్నమాట. అదేవిధంగా నవగ్రహాల దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణ చేసేటప్పుడు ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని విశేషంగా జపం చేయండి. లేదంటే ఈ రుణ విమోచన అంగారక మంత్రం ఉంది కదా, దాన్నైనా మీరు చెప్పుకోండి. లేదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చే రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని చెప్పుకొని 9 ప్రదక్షిణలు చేయండి. అక్కడ బ్రాహ్మణులు ఎవరైనా కనిపిస్తే వారికి స్వయం పాకం ఇవ్వండి. ముఖ్యంగా కందులు దానం చేసినట్లయితే, ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు కందులు దానం చేసినట్లయితే కుజుడు యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. లేదా కందులు నానబెట్టి గోమాతకు తినిపించడం ద్వారా కూడా మీ యొక్క సర్పదోషాలు, కుజదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు కుజుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ పూజ ఎవరెవరు చేయవచ్చు అంటే ఏ కులం వాళ్ళైనా చేయవచ్చు. స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు, పూర్వ సుహాసనులు ఎవరైనా చేయవచ్చు. ఇక నియమాలు ఏమి అంటే మాంసాహారం ముట్టకూడదు. ఉపవాసం చేసేటువంటి వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం భోంచేస్తే మంచిది. బీపీలు, షుగర్లు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు, సాత్విక ఆహారం తీసుకోండి. మాంసాహారము, మద్యపానము, ధూమపానము వీటి జోలికి వెళ్ళకూడదు. పొరపాటున కూడా రేపు క్షవరం చేయించుకోవడము, గోర్లు కత్తిరించడము ఇటువంటి పనులను చేయకూడదు. ఇతరులను దూషించకూడదు. రేపు మనం ఏ దానం చేసినా, ఏ పుణ్య కార్యక్రమం చేసినా అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏ పాపం చేసినా ఆ పాపం కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి రేపు విశేషంగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కూడా చదువుకోండి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళిరండి. స్వయం పాకము, ఎరుపు రంగు వస్త్రాలు, కందులు ఇటువంటివి దానం చేసుకోండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. మీ సమస్య అనేది తప్పకుండా తీరుతుంది. నమ్మకంతో చేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.